హాయ్ అండి. పెహల్గామ్ కాశ్మీర్ దగ్గర ఉన్న పెహల్గామ్లో వచ్చేసి కొంతమంది పేరెంట్స్ వచ్చేసి పిల్లలకి సెలవు ఉందని టూరిస్ట్కి వెళ్ళారు. కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు హనీమూన్కి అయితే వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి మన భారతదేశంలో 25 మంది అయితే చనిపోయారు. మొత్తం అంతా మనకు 2025 మంగళవారం ఏప్రిల్ 22న ఈ సంఘటన అయితే జరిగింది. పహల్గామ్లో ఉగ్రవాది దాడి వల్ల మన ఇండియన్స్ వాళ్ళు మామూలు ప్రజలు వచ్చేసి 25 మంది అయితే ఉగ్రవాదికి బలి అయిపోయారు. సయదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే ప్రదేశంలో పర్యాటకులపై కాల్పులు అయితే జరిపారు. ఈ దాడిలో కనీసం 26 మంది అయితే చనిపోయారు. వీరిలో 25 మంది భారతీయులు, మన భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజలు భారతీయులు, మళ్ళా ఒక నేపాలీ జాతీయ ఒక యువకుడు ఉన్నారు. మరో 15 మందికి మాత్రం పైగా ఎక్కువగానే గాయపడ్డారు. కాకపోతే మరణించింది మాత్రం 26 మంది మన భారతదేశంలో. పోలీసులు అయితే తెలిపిన వివరాల ప్రకారం 4 సాయుధులు సమీపం నుండి పర్యాటకులపై కాల్పులు అయితే జరిపారు. మహిళలకు అయితే ఆడవాళ్ళకు మాత్రం వదిలేసి మగవాళ్ళని మాత్రమే టార్గెట్ అయితే చేసి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని మాత్రమే అయితే చంపారు. అక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అయితే మన అందరికైతే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయితే అవుతూ ఉంది. ఈ దాడికి కాశ్మీర్ రెసిస్టెన్స్ అనే ఒక్క చిన్న సంస్థ బాధ్యత వహించింది. అయితే లష్కర్ ఏ తైబా అనే ఉగ్రవాదికి సంబంధించిన సంస్థకు చెందిన వారే ఈ దాడినైతే నిర్వహించారని భారతీయ భద్రత అయితే సంస్థ మనకైతే తెలుపుతూ ఉంది. ఈ దాడి వెనుక 26/11 ముంబై దాడుల సూత్రధారి మరియు లష్కర్ చీఫ్ హఫీజ్ సయ్యద్ ఉన్నట్లు కూడా మనకు అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ దాడి జరిగిన వెంటనే భారత భద్రతా దళాలు దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు అయితే పెట్టారు. ఈ ప్రాంతంలో భద్రతను అయితే కట్టుదిట్టంగా చేశారు. బాధితులకు ఇంకా గవర్నమెంట్ వచ్చేసి ఎలాంటి సహాయం చేయబడుతుందో ఆసుపత్రులకు అయితే అందరినీ పంపించింది. ఇంకా వాళ్ళకు ఎలాంటి సహాయం చేస్తుందో అనేది ముందు ఎపిసోడ్లో అయితే చెప్తాను. ఈ దాడిని భారతదేశం వచ్చేసి తీవ్రంగా అయితే ఖండించింది. వాళ్ళకైతే విరుద్ధంగా అయితే పోరాడాలనేసి ఇంకా భారతదేశం వచ్చేసి నిర్ణయం అయితే తీసుకుంది. ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు మరియు బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ అయితే చేశారు. అనేక దేశాలు కూడా ఈ దాడిని అయితే ఖండించాయి. ఇంకా మనకు ఈ దాడి కేసుకు సంబంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA స్వీకరించింది మరియు దర్యాప్తు కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిపై తటస్థ విచారణకు సహకరించడానికైతే సిద్ధంగా ఉన్నట్లు అయితే తెలిపారు. అయితే భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్ను నిందిస్తుందా లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అనేసి మన నరేంద్ర మోదీ వచ్చేసి ఏం చెప్పారు, ఈ దాడి వల్ల మనకు ప్రజలకి నష్టం జరిగింది కాబట్టి ఏమైనా సహాయం చేస్తారా లేదా అనేది మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. బీజేపీకి ఓటు వేసినందుకు ఇదంతా జరిగింది, లేదా కాంగ్రెస్ గెలిచింటే కనుక మన భారతదేశంలో 26 మందికి అయితే ఈ నష్టం జరిగేది కాదు అనేసి కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ ఏమని అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.